వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు చికెన్ మటన్ ప్రియులా? అది కూడా మంచి కలర్ఫుల్ చికెన్ కావాలి, కలర్ఫుల్ మటన్ కావాలి, ప్రాన్స్ కావాలి అని చెప్పేసి ఇష్టపడతా ఉంటారా? సో మీకు ఖచ్చితంగా అలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురుమా నాయుడు గారు. సో తను పద్మజ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. ఒకసారి మేడంని అడిగి అసలు ఈ చికెన్ మటన్లు తినడం వల్ల, అది కూడా కలర్ కోటెడ్ చికెన్ మటన్ తినడం వల్ల ఎట్లాంటి క్యాన్సర్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, చికెన్ అనేది చాలా వరకు ఫేవరెట్ అందరికి, నాకు కూడా. నాకు సో అందులో అది కలర్ఫుల్ గా కనపడతా ఉంటే ఇంకా ఇష్టంగా తింటాం. కానీ ఇట్లాంటి కలర్ కోటెడ్ చికెన్ తినడం వల్ల, ఎనీ ఐటమ్ అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇట్లాంటివి తినడం వల్ల ఎట్లా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎట్లా ఉన్నాయండి? అంటే ఇది ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారండి ఆ రెడ్నెస్ రావడానికి. మెయిన్గా చికెన్లో కానీ మటన్లో కానీ ఎలాంటి వెజ్ కర్రీస్ కానీ రెస్టారెంట్స్లో ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ ఫుడ్ కలర్స్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకి రేర్ ఛాన్సెస్ అనమాట, మ్యూటేషన్స్ జరిగి డిఎన్ఏలో కొన్నిసార్లు ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కార్సినోజెనిక్ అనమాట. ఈ ఫుడ్ కలర్స్, ఫుడ్ అడిటివ్స్ అన్ని ఏంటంటే కార్సినోజెనిక్ అనమాట. అయితే మన కంటికి కనిపించేవన్నీ కూడా మంచివి కాదు, కలర్ఫుల్ గా కనిపించేవి. కలర్ఫుల్ గా ఉందని చెప్పి చాలా మంది తింటుంటారు. రెడ్ గా ఉన్న మీటే కావాలి, రెడ్ గా ఉన్న చికెన్ లాలీపాప్స్ కావాలి, చికెన్ డ్రమ్ స్టిక్స్ కావాలి, పెప్పర్ చికెన్, వీటిలో అంతా రెడ్ గానే ఉంటది కదా. ఆబ్వియస్లీ దీస్ ఆర్ యాడెడ్ కలర్స్ అనమాట. పుదీనా ఫ్లేవర్ లాగా ఇట్లా చెప్తూ ఉంటారు కదా మేము, అంటే మంచి గ్రీన్ కోటెడ్ ఇట్లాంటివి కూడా, అవన్నీ కూడా కలర్స్ అయితే పట్టుకుంటే మనకు తెలిసిపోద్ది. కలర్స్ అండి, కలర్స్. ఇక ఈ చికెన్ మటన్ లోనే కాదండి, మామూలుగా చిన్నపిల్లలు తినే గమ్మీస్ లో గానీ, లాలీపాప్స్ లో గానీ, కప్ కేక్స్ లో గానీ, పేస్ట్రీస్, సో ఇవన్నీ యాడెడ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. చిన్నపిల్లలు బర్త్డే కి చాలా వరకు కూడా మంచి కేక్ తీసుకొని రావాలి, వాళ్ళతో కేక్ కట్ చేయించాలి, అది కూడా మంచి థీమ్ చెప్తా ఉంటారు. ఈ థీమ్ లో కావాలి మాకు, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇట్లా చెప్తా ఉంటారు. అంటే అన్ని కలర్సే కదండి, అదే యాడ్ చేసి గ్రీనరీ, అదే విధంగా రెడ్, ఇట్లాంటి చిన్న పిల్లల్లో అలవాటు చేసేసుకుంటున్నారు. ఇంక వాళ్ళ బర్త్డే చేశారు కదా, ఇంక మా బర్త్డే కూడా బాగా చేయండి అనే లెవెల్లో ఉంటారు చిన్నపిల్లలు. ఇప్పుడు చిన్నపిల్లలా ఉండట్లేదు కదా. సో మంచి 3 లేయర్ 5 లేయర్ కేక్స్ కావాలి అలా అంటున్నారు. అలా దాంతో పాటు ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటారు, కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. దీంట్లో అంతా యాడెడ్ కలర్సే అండి. సో ఇవన్నీ కన్సంప్షన్ చేయకపోతే మంచిది అనమాట. ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి మ్యామ్ ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల? డిపెండింగ్ అపాన్ కలర్ అండి, యాడ్ చేసిన కలర్ బట్టి. అంటే మనకి ఏ డై అనేది యాడ్ చేస్తారో తెలియదు కదా ఫుడ్ లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయి, కలర్స్. సో ఒక్కొక్క డైకి ఒక్కొక్క ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత థైరాయిడ్ ట్యూమర్స్ రావచ్చు, కొంతమంది గట్ క్యాన్సర్స్ అనమాట, డ్యూయోడనల్ క్యాన్సర్స్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్స్ రావచ్చు. మేము ఇంతవరకు మనం వచ్చేసేసి కలరింగ్ గురించి మాట్లాడాము. కానీ ఏంటంటే మనము ఇంట్లో తినేటప్పుడు ఇష్టంగా ఏదైనా ఒక ఉప్మానే అనుకోండి, నాకే ఇష్టము, సో మంచిగా అట్లా గోక్కొని తింటా ఉంటారు, మాడు వస్తుంది. అవి తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటుంటారు. అవి కూడా తినకూడదు, రైట్ ఛాన్స్ అండి. అది కంపల్సరీ వస్తుందని నేను చెప్పాను. అదే పనిగా వారంలో 3-4 సార్లు అదే మాడిపిండి తింటూ ఉంటే మాత్రం దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ అండి. సో కొంతమంది, చాలా మంది ఆయిల్స్ కూడా, ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకున్నారు అనుకోండి ఇంట్లో, లేకపోతే సంథింగ్ పన్నీర్ పకోడీ సంథింగ్ ఏదో చేసుకున్నారు అండి, రీహీటింగ్ చేసిన ఆయిలే మళ్ళీ ఇంకోసారి క్యాబేజీ పకోడాకి సంథింగ్ ఇంకో ఆయిల్స్ మళ్ళీ దోశ మీద వేయడం, అలాంటివన్నీ కూడా చేయకూడదు. రీహీటెడ్ ఆయిల్స్ కూడా మళ్ళీ హీట్ చేసిన ఆయిల్స్ కూడా యూజ్ చేయకూడదు. దాంట్లో కూడా క్యాన్సర్ కాసింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కాసింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి సో యూజ్ చేయకపోవడం మంచిది. ఇలాంటి కార్సినోజన్ ఉన్నవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది అంటారు. సింపుల్ అండి, ఏది కూడా ఇంట్లో వండుకున్నది ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది, వితౌట్ అడిషన్ ఆఫ్ కలర్స్. కొంతమంది ఏంటంటే చికెన్ పకోడీలో కూడా కలర్స్ యాడ్ చేయకుండా అసలు తినరు అనమాట ఇంట్లో. సో కొంచెం మన మౌత్ ని కంట్రోల్, మన క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకొని ఉంటే మన హెల్త్ బాగుంటుంది. కంటికి కాదు కావాల్సింది, నోటికి రుచిగా ఉంటే సరిపోతుంది. అవును, కొంతమంది ఏంటంటే రెడ్ గా లేకపోతే డిష్ తినరు అన్నారు. ఎంతమంది, నేను కూడా అలానే ఉండేదాన్ని. బట్ వెన్ ఐ జాయిన్డ్ MBBS, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ కంప్లీట్లీ స్టాప్డ్ టేకింగ్ ఆల్ దిస్ ఫుడ్ యాడెడ్ కలర్స్ అన్నమాట. చాలా వరకు ఏంటంటే మ్యామ్, మనము బయట పొటాటో చిప్స్ ఎక్కువ తింటా ఉంటాం కదా, సో అక్కడ మరి ఆయిల్స్ నల్లగా పైన తేలుతా ఉంటది. అవునండి. సో అట్లాంటివి కూడా పూర్తి అవాయిడ్ చేస్తే మంచిది అంటారు. అవునండి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ
పొటాటో చిప్స్లో కానీ, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అని తింటారు, ఇంకా క్యాండ్ ఫుడ్స్ తింటారు, ఫ్రోజన్ ఫుడ్స్ తింటారు, కప్స్ పేస్ట్రీస్ అన్నిట్లో ఏంటంటే మీకు ఇంతకు చెప్పినట్టు అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే వెరీ వెరీ హార్మ్ఫుల్ అనమాట. మన బాడీలో ఉన్న ఈ కొల్లాజన్, ఎలాస్టిన్, స్కిన్లో, మజిల్స్లో, టిష్యూస్లో, బోన్స్లో ఉన్నవన్నీ డ్యామేజ్ చేసేస్తాయి. సో ఒక బోన్ హెల్తే కాకుండా స్కిన్ హెల్త్ పాడవుతుంది. స్కిన్లో ఏంటంటే నవనవగా మంచిగా హెల్తీగా కనిపించాల్సిన స్కిన్ పిగ్మెంటేషన్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మజిల్ వీక్నెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. తొందరగా ఏజ్ అయిపోతారు అనమాట. ఏజ్ ఫ్యాక్టర్ అనేది తొందరగా కనిపిస్తుంది. చిన్న ఏజ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ అంతా ఫామ్ అయిపోయి. సో 20 yearsకే కనీసం ఒక 35 years అలా కనిపించడము. సో అలా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి అంటుంటారు. అవును కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఓకే, ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ అంటే కలర్ కోటెడ్ ఫుడ్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, అంటే మీరు అన్నారుగా బర్త్డే కేక్స్ మీద కలర్స్ అనేసి, ఇట్లాంటివి తిన్న వాళ్ళలో ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చూస్తుంటాం, మలబద్ధక సమస్య. దీని వల్ల కూడా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి విన్నాను. అది ఫ్రీక్వెంట్ గా తీసుకునే వాళ్ళలో ఇంకా వారానికి కనీసం ఒక 4 to 5 times కేక్స్ మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీట్ మీద బతికే వాళ్ళే ఉంటారు. అంటే వీళ్ళలో ఏంటంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా నార్మల్ గట్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి అన్నమాట. సో ఏదైనా కానీ మన ఫేసే చెప్తుందండి. ఇప్పుడు ఏదైనా కానీ మనం బాగున్నామా లేదా అన్నది ఏంటంటే మన గట్ హెల్త్ కానీ బాగుంది అనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే మన ఫేస్ కూడా మంచిగా అంతా బాగుంటుంది. గట్ హెల్త్ బాగాలేదనుకోండి, ఆబ్వియస్లీ దట్ షోస్ ఇంపాక్ట్ అనమాట. క్యాన్సర్ రావడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా కొద్ది మందిలో మనము బోన్ క్యాన్సర్లో చూస్తూ ఉంటాం కదా మ్యామ్, అంటే అది దేని రిలేటెడ్ వస్తూ ఉంటుంది? మామూలు ఇట్లాంటి ఫుడ్డేనా, లేకపోతే అట్లా ఏంటి జెనెటిక్ పరంగా వస్తుందా, ఎట్లా వస్తుందంటే? మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయండి, మల్టిపుల్ కాసెస్ ఉంటాయి మెయిన్గా. అంటే ఫుడ్ వల్ల వచ్చే క్యాన్సర్లు బోన్లో అయితే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే అసలు ఆటోమేటిక్గా కొన్నిసార్లు బోన్ నుంచే మనకు తెలియకుండా కొంతమంది గడ్డలా ఫామ్ అయిపోయింది, మాకు తెలియదండి, 2-3 సంవత్సరాలు చిన్న గడ్డగా ఉంది, అది పెరుగుతూ వచ్చింది అంటే అప్పటికప్పటికి గడ్డలాగా వచ్చింది కదా అప్పుడు చూసుకోవడం అంతే. కొన్నిసార్లు పుట్టుకతో రావచ్చు, కంజెనిటల్ అంటారు దాన్ని, పుట్టుకతో చిన్నదిగా ఫామ్ అయ్యొచ్చు, తర్వాత వయసు పెరిగే కొద్ది పెరగడము కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే హెరిడిటరీగా కొన్నిసార్లు క్యాన్సర్స్ రావచ్చు, అలా ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు బిర్యానీ అంటే ఇప్పుడే మన దగ్గర ఎట్లాగో బిర్యానీ ఉంది, మంచి స్మెల్ బాగుంది, అదేవిధంగా టేస్టీగా ఉంటుంది. అంటే బయట నుంచి తెచ్చిన బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది, ఇంట్లో చేస్తే ఈ టేస్ట్ రాదు. సో అట్లా టేస్ట్ కోసం అనేసి టేస్టింగ్ సాల్ట్ లాంటివి వాళ్ళు వాడుతారు, అజినోమోటో అలాంటి సాల్ట్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వస్తుందండి దానివల్ల. అందుకే ఏంటంటే అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి. బయట ఏంటంటే కొంచెం అడిటివ్స్ ఇవన్నీ కలర్స్ యాడ్ చేయడం వల్ల అట్రాక్టివ్గా అనిపించింది, అండ్ సాల్ట్ కూడా ఏంటంటే కొంచెం ఆ క్రేవింగ్స్ కూడా పెంచుతుంది, కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇంట్లో చేసుకోవడమే, ఇంట్లో చేసుకునే మసాలాస్ యాడ్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా చాలా అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు డాక్టర్ మధురిమా నాయుడు గారు. సో కలర్ కోటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే క్యాన్సర్ రకాలు ఏమున్నాయి, అదేవిధంగా ఎట్లాంటి గట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో చెప్పారు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ బోన్ క్యాన్సర్ గురించి కూడా కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి అంటే ఆర్థోకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అంటే చక్కని పరిష్కారం ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.